ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము, 17వ వచనం. 1 Samuel chapter 1 verse 17. ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట ప్రభు ఇచ్చారు. నా ప్రార్థనను ఆలకిస్తున్నావా బాబు? ఎందుకు ఆలస్యమైంది? ఇంకా అనుకున్న పని జరగలేదు, ఇంకా నాకు ఏ జవాబు మీరు ఇవ్వలేదేంటి? ఎదురు చూస్తున్నాను మీ జవాబు కొరకు అని అడుగుతున్నావు కదా. దేవుడు ప్రార్థనా శక్తి ద్వారా, పరలోకము నుండి ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీకు ఈ జవాబు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే, నీవు ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి, నువ్వేం చేసుకున్నావో ఆయన విన్నాడు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవాళ పరిశుద్ధాత్ముడు అక్కడ మరి అద్భుతం ఏంటంటే, హన్నాతో దైవజనుడు చెప్తున్నాడు, హన్నాకి పిల్లలు లేరు, గర్భఫలం లేదు, దేవుని మందిరంలో గోజాడుకుంది, దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు లేనిదానా అంటున్నారు. నాకు పిల్లలు కావాలని కాదు, కానీ ఒక్క మగపిల్లోని కనుక ఇచ్చేవంటే నేను పిల్లలను కనిన దానిగా ఉంటాను కనుక నాకు నింద పోతుంది. ఆ పుట్టిన పిల్లోడిని మళ్ళీ నీ సేవకి ఇచ్చేస్తాను బాబు, నీ మందిరంలో వదిలేస్తాను అని మొక్కుబడి చేసుకుని అడుగుతుంది, ఏడుస్తుంది. అప్పుడు దేవుడు తన సేవకుడు ఏలీ ద్వారా ఈ మాట బయలుపరుస్తున్నారు. ఏలీ వచ్చి, అమ్మా ఏడవకు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన ఆలకించారు, నువ్వు వెళ్ళిపో, నీకు ఎంత మంచి జరుగుతుందో చెప్పాడు. అలాగనే నువ్వు వ్యక్తిగతంగా రహస్యంగా దేవునితోనే చెప్పుకుంటున్నావు కదా, ఆ పని దేవుడు జరిగించుచున్నారు. నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. ఆ జవాబు ఎలా ఉంటుందో ప్రజలందరూ షాక్ అయిపోతారన్నమాట. అలాంటి అద్భుత సాక్ష్యము నువ్వు కలిగి ఉండబోతూ ఉన్నావు. నీవు గొప్ప దేవునితో, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన ఆలకించారు. ఎవరెవరో ఆలకించడం కాదు. కొన్ని సమయాల్లో మనం పెద్ద స్వరం పెట్టి ప్రార్థన చేస్తుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆలకిస్తారు. వీళ్ళకి ఇలా జరగాలట, వాళ్ళకి అలా జరగాలట, ఇన్ని అడుగుతుంది అన్ని అడుగుతుంది అంటుంటారు. మనము ఎవ్వరికి వినపడినవ్వకూడదు. మనము దేవునికే వెళ్ళాల ప్రార్థన. అంటే దేవుడే ఆలకించాలంటే నీవు శరీర ప్రాణ ఆత్మ ఏకాగ్రత తెచ్చుకుని దేవుని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దేవుని సన్నిధిలోను మోకరిల్లి ప్రార్థించాలి. మరి నేను మోకరించలేనంటే నీ హృదయం అంతటితో ప్రార్థన చేయి. ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, నీవు యేసయ్యా అని 7 మార్లు యేసయ్యా 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 అని స్టార్ట్ చేయి ప్రార్థన. వెంటనే ఆత్మకి కనెక్ట్ అవుతుంది, నీ ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. జవాబు నీ ఇంటి మీదకి వచ్చేస్తుంది, నీ మీదకి వస్తుంది, నీ బిడ్డల మీదకి వస్తుంది, నీ వ్యవస్థ మీదకి వస్తుంది, నీ వ్యాపారం మీదకి వస్తుంది, నీ ఉద్యోగం, నీ కష్టం అంతటి మీదకి ఆత్మ ఒక మేఘములాగా ఆవరించి ఎక్కడ ఏ పనులైనా జయము 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 కింద పనులు జరుగుతూ ఉంటుంటాయి. అప్పుడు నువ్వు అందరూ అంటారు, ఇవన్నీ ఎలా చేస్తున్నావు, ఎలా జరుగుతున్నాయంటే దేవుడే జరిగిస్తున్నాడు అంటావు. దేవుడిని మనం ఆలకించారు, గొప్ప కార్యాలను చూడబోతున్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రియులరా, చాలా అద్భుతమైన కార్యాలు మన ప్రార్థనా శక్తిలో దేవుడు
జరిగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఎలిజబెత్ జకరియా అనే దంపతులు ఉన్నారు. జకరియా దంపతులు ఉన్నారు. వారికి పిల్లలు లేరు. ఎవరికి? జకరియా ఎలిజబెత్కి పిల్లలు లేరు. ఆయన సేవకుడు, దైవజనుడు, యాజకత్వం చేసేవాడు ముసలైపోయాడైనా కానీ దేవుని దూత ఒకరోజు జకరియా దేవుని మందిరంలో ఉన్నప్పుడు, బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమైనప్పుడు ఆశ్చర్యపడ్డాడు ఈ జకరియా. యోహాను పుడతాడని దేవుని దూత చెప్తా ఉంది పాస్టర్ గారికి. ఓ జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. చూడండి, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అనెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ జకరియా ఎలిజబెత్ ఇంటికి నేను వెళ్ళాను మొన్న. జకరియా ఎలిజబెత్ ఇల్లు ఈ రోజుకి అక్కడ ఉంది. కొండ సీమలో ఉంది. కొండ గుహలలో, కొండ ఆనుకుని ఒక గుహ అనమాట. అక్కడ పెద్ద చర్చి కూడా కట్టారు. ఇప్పుడు ఈ ముసలమ్మ గారు, ఈ ముసలాయన ఆ ఇంటి దగ్గర నుంచి కొంచెం కింద నుంచి పైకి వెళ్ళి అలాగా ఎదురుగుండా ఉన్న కొండ ఒకటి ఉంటుంది. అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అంటే అక్కడ సినగోగని ఒక దేవుని మందిరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆయన యాజకత్వం చేస్తూ ఉంటుంటే దేవుని దూత ఆయనతో మాట్లాడింది. ఓ జకరియా, నీ భార్య గర్భం ధరిస్తుంది, కుమారుని కంటది, యోహానని పేరు పెడతావంటే జకరియా ఆశ్చర్యపోయాడు. అంతా పాస్టర్ గారు, ఎంత పాస్టర్ గారు అయినా దేవుని మందిరములో యాజకత్వం చేసేవాడు, దైవజనుడు. జకరియా దేవుని దూత వచ్చి చెప్తే కూడా నమ్మలేకపోయాడైనా. ఎందుకు నమ్మలేకపోయాడైనా? నేను ముసలైపోయాను. అప్పటికి ఆయనకి 60 సంవత్సరాలు దాటేసింది. ఎన్ని సంవత్సరాలు దాటింది ఆయనకి? 60 క్రాస్ అయిపోయింది. భార్య కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. ఆమెకి పిల్లలు పుడతారన్న ఆశ బొత్తిగా లేదు. సరే, మనకి ఆ సంతాన యోగం లేదేమో అని ఇద్దరు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని దూత వచ్చి, నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది, కుమారుని కంటది, ఆయనకి యోహాను అని పేరు పెట్టాలి అన్నాడు.
జకర్యా గారు ఆశ్చర్యపడి, ఇది ఎలాగవుతుంది, నా భార్య ముసలి కదా, నేను ముసలి కదా అనుకున్నాడు. అప్పుడు దేవుని దూత, నీవు దేవుని మాటని నమ్మలేకపోయావు, ఇంత భక్తి ఉండి విశ్వాసములో నీవు పరిపూర్ణత చెందలేకపోయావు గనుక అంతవరకు నువ్వు మోగవాడు అయిపోతావు. ఏమైపోతావు? నీవు మౌనం అయిపోతావు. మరలా నీకు ఈ శాప విమోచన ఎప్పుడంటే, నీ భార్య గర్భం ధరించిన తర్వాత కుమారుడు పుట్టాక వాడికి ఏ పేరు పెట్టాలని అడుగుతారు కదా, అప్పుడు నీ నోరు తెరవబడుతుంది, అప్పుడు నువ్వు యోహాను అని మాట్లాడతావు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత కుమారుణ్ణి కన్నది. ఆయనకి యోహాను అని పేరు పెట్టారు. అప్పుడు యోహాను అని పేరు పెట్టడానికి జకర్యా నోరు తెరవబడింది. బాగా ఆలోచన చేయండి. ఈ సంఘటన మరియకి దేవుని దూత చెప్తా ఉంది. ఎవరికి చెప్తుంది? దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రియులరా, అంత పెద్ద దైవజనుడు, విశ్వాసములో ఉన్నటువంటి వాడు జకర్యా దేవాలయంలోకి వెళ్ళి, ఆ రోజులలో జకర్యా దేవాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి బయట ఎన్నో వందల మంది జనం వెయిట్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే దేవాలయంలోకి వెళ్ళాడు దైవజనుడు, దేవుని దూత వర్తమానం ఇస్తుంది, ప్రవచనం ఇస్తుంది. ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఆత్మచేత ఏది పొందుకున్నాడో అది బయటకు వచ్చి ప్రకటిస్తే అది ఆ ప్రజలకి జరుగుతూ ఉండేది. జకర్యా దేవుని ఆలయములోనికి యాజక ధర్మము చేయటానికి వెళ్తే ఏదో శుభవార్త చెబుతాడని ప్రజలు ఆయన యందు విశ్వాసముతో ఉండేవారు. అంత పెద్ద దైవుని సేవకుడు జకర్యా. అటువంటి వాడే తనకి వృద్ధాప్యంలో పిల్లలు పుడతారంటే నమ్మలేకపోయాడు. ఆమేన్. ప్రియులరా, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని వాక్యాలు విన్నా, కొన్ని ఈ కార్యాలు మీ పట్ల జరుగుతాయంటే మనం నమ్మలేం. నమ్మగలవా? చెప్పండి. ఏమీ లేని వాడిని ఇల్లు కడతామంటే నమ్మగలడా? చాలా అనారోగ్య పరిస్థితులుంటే నీ ఇంట్లో గర్భఫలం వస్తుందంటే నమ్ముతామా? ప్రియులరా, ఆ రోజులలో జకర్యా ఎలిజబెత్ గురించి వీరికి ఇంక పిల్లలు పుట్టరు అని ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. యోహాను పుట్టక ముందు ఎలిజబెత్, జకర్యా విశ్వాసము వారిది అంత బలముగా లేకపోయింది. వారు ఏమనుకున్నారంటే, ఓకే, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు, మనకు కనబడుతున్నాడు, దేవుని దూత మనతో మాట్లాడుతుంది, మనం అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నాం, కానీ మన పరిస్థితి ఇంతేనేమో అనుకున్నారు. దానిని తలకిందులు చేసాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. దేనిని? వృద్ధాప్యములో ఎలిజబెత్ గర్భము ధరించింది. ఎలిజబెత్ జకర్యా దాంపత్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అప్పటికి 6 నెలలు అయింది. ఎన్ని నెలలు అయింది? గర్భం ధరించి ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయింది. కరెక్ట్గా 6 నెలలు వచ్చినప్పటికి కన్య అయిన మరియతోటి దేవుని దూత మాట్లాడుతూ ఉంది. మరియా, నీకు శుభం కలుగుతుంది, నువ్వు గర్భం ధరిస్తావు. అంటే ఇది నాకు ఎలాగ గర్భం నేను ధరిస్తాను? నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నాకు ప్రధానమే అయింది కదా, నేను ఇంకా పురుషునితో సాంగత్యం అనేది నాకు లేదు కదా, నాకు ఎటువంటి రిలేషన్ నాకు లేదు కదా, నాకు గర్భం అనేది ఎలాగొస్తుందని కన్యక మరియా దేవుని దూత గాబ్రియేలుతో మాట్లాడుతూ ఉంటే, గాబ్రియేలు దూత మరియతో చెప్తున్న మాట ఏంటంటే, మరియా, ఇది అలాగా వచ్చేటువంటి గర్భము కాదు, ఇది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు. ఆమేన్. పరిశుద్ధాత్మ నీ గర్భములోకి వెళ్ళి
నీలో నుండి మానవ రూపంలో ఆత్మ బయటకు వస్తుందని గాబ్రియేలు దూత మరియకి ఉన్నతమైనటువంటి వాగ్దాన మాట చెప్పింది. అప్పుడు అలాగే జరుగును గాక అన్నది మరియా. అన్నప్పుడు వెంటనే ఆమె గర్భం ధరించింది. ఈ గర్భం ధరించిన వెంటనే ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ సంతోషం ఎక్కువైపోయింది మరియకి. ఎలిజబెత్ అనే జకరియా మరియా వారికి బంధువులు. ఎవరు వారికి? బంధువులు, కొంచెం సమీప బంధువులు, దగ్గర చుట్టాలు. ఈ మాట ఎవరికి చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు. బాగా గమనించండి. ఈ పరిశుద్ధమైన జన్మ కార్యము గురించి పరిశుద్ధులకే అర్థమవుతుందని చెప్పి ఆమె ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? జకరియా గారి ఇంటికి వచ్చింది. నేను మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను. మరియమ్మ గారి ఇంటి దగ్గర నుంచి జకరియా ఇంటికి కూడా వెళ్ళాను. జకరియా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మరియా వచ్చి ఎలిజబెత్తో మాట్లాడుతూ ఉంది. ఎలిజబెత్తో మాట్లాడుతూ ఉంటుంటే ఎలిజబెత్ పరిశుద్ధాత్మ వలన నేను గర్భం ధరించానంట, గాబ్రియేలు దూత నాకు చెప్పిందని మరియా ఎలిజబెత్కి చెబుతూ ఉంటుంటే మరియా నోట నుండి దేవుని పరిశుద్ధ వాక్కు వెల్లడగుడుతోడనే ఎలిజబెత్ శిరస్సు నుండి పాదం వరకు పరిశుద్ధాత్మతో నింపబడింది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. ఆమె ఆత్మ చేత నింపబడితే ఆమె ప్రవచిస్తూ ఉంది. ఆమేన్. దిక్కులేని వాళ్ళకి ప్రవచనమే ఆధారంగా ఉంటుంది. ఆ మరీకి నేను గర్భం ధరించానని పెళ్లి కాని పిల్ల ఎవరికైనా చెబితే అందరూ అసహించుకుంటారు. చూడండి, మరియా బాగా బలపరచబడింది. పరిశుద్ధాత్మ కార్యమని ఆమె నమ్మింది. కానీ ఆమె ఇంకా బలపడటానికి ఎలిజబెత్ మీదకి దేవుని ఆత్మ వచ్చి ఎలిజబెత్ నోటి నుండి మరియకి దీవెన ప్రకటిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా గమనించండి, దేవుని పరిశుద్ధమైన వాక్కు ఎవరి జీవితంలోనూ జరుగుతూ ఉంటే ఆ శుభవార్త ఎవరు వింటారో వారి మీద దేవుని ఆత్మ పనిచేస్తుంది. మీకు అందరికీ ఇన్ని సాక్ష్యాలు పట్టుకొచ్చి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అలాంటి ప్రభావము మహిమ మీ మీదకి దిగి వస్తుంది. జకరియా ఎలిజబెత్ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వారికి పిల్లలు పుడతారనే నమ్మకము లేదు. కానీ దేవుని దూత నీ భార్య గర్భం ధరిస్తుంది, కుమారుణ్ణి కంటది, యోహాను పేరు పెట్టమంటే అందరూ ఆశ్చర్యపోయారు. యోహాను కూడా ఆశ్చర్యపోయాడు. బాగా గమనించండి. దేవుని దూత, ఏ దూత? దేవుని దూత మరియా యవనస్తురాల దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ వలన జరుగుతుందంటే ఆలోచిస్తుంది. ఇది ఎలా జరుగుతుందబ్బా, ఇది ఎలా జరుగుతుందంటే ఎలిజబెత్ జకరియా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని దేవుని దూత ఎవరికి చూపిస్తుందంటే మరియకి తెలియపరుస్తూ ఉంది. మరియా నువ్వు ఇలాగ అంటే అక్కడ చాలా సంభాషణ జరిగింది. మరియా నువ్వు ఇలాగ అనుకుంటున్నావు, కానీ మీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆ ఉన్నది, వారికి పిల్లలు ఉన్నారా? లేరు. పుడతారని ఏమైనా ఉందా? ఆలోచన ఉందా? లేదు, పుట్టరని డిసైడ్ అయిపోయారు. కానీ ఆమె ఇప్పుడు 6వ మాసము గర్భిణి. హల్లెలూయా. ఎంత ఈజీగా చూడండి. 36వ వచనం చదవండి. అక్కడ రిలేషన్ కూడా తెలియపరుస్తున్నాడు. లోకాసు వార్త 1వ అధ్యాయము. మరియు నీ బంధువురాలు, ఆ దేవుని దూత అంటుంది, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు, ఇదిగో మీ బంధువురాలు నీకు తెలుసు కదా, ఎలిజబెత్ తెలుసా? తెలుసు. ఆమె చెప్పవచ్చు. తన వృద్ధాప్యమందు, ఆమె ముసలి కదా, భర్త ముసలి కదా, వాళ్ళిద్దరు ముసలోళ్ళు అయిపోయారు కదా. అవును, ముసలోళ్ళే, పండు ముసలోళ్ళు అయిపోయారు అన్నది. ఒక కుమారుని గర్భము ధరించి ఆమె గర్భము ధరించింది. గొడ్రాలనబడిన ఆమెకు, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము.
చూడండి, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అంటే ఫస్ట్ ఈ మాటకు ఆశ్చర్యపోయింది. ఎవరు? మరియా. నా సంగతి ఎలాగున్నా కానీ మా బహుశా ఆవిడకి మేనత్త అవుతుందో, అక్క అవుతుందో, చెల్లి అవుతుందో, అదంతా మనం తెలియదు. కానీ బంధువురాలు. ఎవరికి? మరియమ్మ గారికి ఎలిజబెత్ బంధువురాలు. బాగా దగ్గర బంధుత్వం కాబట్టి తొందరగా వెళ్ళి మాట్లాడింది మరియా. ఇదిగో ఒక సాక్ష్యం చెప్తున్నా నేను. దేవుని దూత ఎటువంటి ఎవిడెన్స్ ఇస్తుందో చూడండి. వృద్ధాప్యంలో ఉన్న నీ బంధువురాలు ఎలిజబెత్ గర్భవతి అయింది. ఇప్పుడు 6వ నెల. హల్లెలూయా. చూడండి, ఇల్లు ఇది జకరియా గారి ఇల్లు. ఇది ఎవరిది? ఎలిజబెత్ జకరియా గారి ఇంటికి వెళ్ళానని చెప్పాం కదా. ఇదిగో జకరియా గారు గుహ లోపడ అనమాట. అది కొండ గుహది. ఇక్కడికి వచ్చింది మరియా. ఇక్కడ సంఘటన మరియ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుని దూత చెప్పింది. మీకు అందరికి ఎందుకు ఇన్ని సాక్ష్యాలు చెప్తున్నానంటే మీరు విశ్వాసంలో బలపడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తురాలు తొందరగా ఆమె నమ్మలేదు. నమ్ముతుందా? విశ్వాసం ఎలాగొస్తుంది? ఇది ఎలాగో సాధ్యమో, ఇది ఎలా సాధ్యమో అనుకుంటుంది. ఎర్రి పిల్ల, నీకు అర్థం కాదు. మీ బంధువులు ముసలోళ్ళు ఉన్నారు కదా, జంట అక్కడ. ఉన్నారు. ఎక్కడ? నందికొట్టుకూరులో ఉన్నారు కదా. ఉన్నారు. ఆ ముసలోళ్ళు నీకు తెలుసు కదా, పిల్లలు పుట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, పుట్టలేదు. కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భంలో కొడుకున్నాడు. ఆమెకి ఇప్పుడు 6వ మాసము అని దేవుని దూత మరియకి చెబితే మరియ వెంటనే పరిగెత్తుకు వెళ్ళిపోయింది. ఆమెన్. పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఎలిజబెత్కు చెప్తుంది, నేను గర్భం ధరిస్తున్నానంట. నేను పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టాలని దేవుని దూత చెప్పింది. ఎలిజబెత్, నువ్వు గర్భం ధరించేవంట కదా అంటే ఆ ఎలిజబెత్ సిగ్గుపడుతూ వాక్యం అన్నది, నీకు అలాంటి మాట వచ్చిందా? నాకు అలాంటిదే వచ్చింది. అయ్యో, నేను ఇప్పుడు 6వ నెల గర్భిణి. నిజమే. గాబ్రియేలు దూత నీకు చెప్పింది నిజమే అన్న వెంటనే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి ఎలిజబెత్ మీదకి దిగి వచ్చేసింది. మరలా ఆమె గర్భంలోనే శిశువు గొంతులు వేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు గొంతులు వేసేలాగా దేవుడు చేస్తాడు. నమ్మిన వారు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు దేవుని మాట నమ్మండి, ఆత్మ మీలో కార్యము జరిగిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానము, ఈ రక్షణ సువార్త వాగ్దానము మీరు నమ్ముతున్నారు, మీ పనులలో ఆత్మ కార్యము అద్భుతముగా కదలిక జరుగును గాక. ఎక్కడ ఏది స్టక్ అయిపోయిందో అది కదులుతుంది. ఏది రావాల్సి ఆగిపోయినాయో అది కదులుతుంది. పరిశుద్ధాత్ముడు కదుపుతాడు బలవంతంగా. మొదటగా నిన్ను ఆత్మ చేత నింపుతాడు. క్రీస్తు జన్మ ఆత్మ కార్యము. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడి దినాన్ని మీతో నాతో మాట్లాడింది. ఆయన కన్య మరియ గర్భాన్ని జన్మించాడు. ఆమె నమ్మటానికి ఒక సాక్ష్యాన్ని రుజువు చూపించాడు. నీవు నమ్మటానికి నాకు జరుగుతుందా? ఎన్నో వింటున్నాను, ఎన్నో చూస్తున్నాను, నాకు జరుగుతుందా అని అనుకుంటున్నావు కదా. ఈరోజు నీ కోసమే దేవుడు మాట్లాడాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఆయన మాట ఏది నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఫైనాన్షియల్గా బాధపడుతున్నావా? డబ్బులు లేవని ఏడుస్తున్నావా? అప్పులు ఎక్కువైపోయినాయి, నా దేవుడు నాకు ఎలాగో సహాయం చేయట్లేదని అనుకున్నావా? నిన్ను ఆయన
దృష్టించాడు. నీ మీద ఆయన కను దృష్టి నిలిచి ఉన్నది. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను ఆశీర్వదించు దేవా అని అడగండి. అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. నుండి ఆత్మ నీలోనికి దిగుతుంది. నీ శరీరంలో చచ్చుబడుతున్న ఆర్గన్స్, శరీర భాగాలు, అవయవాలన్నీ ఆత్మ చేత కదిలించబడి అవి మరలా ఆరోగ్యంతో నింపబడతాయి. నీ ఆలోచనలు సఫలమవుతాయి. యేసు నీ ఇంటిలో రక్షణ ఇస్తున్నాడు. యేసు నీ ఇంటిలో వెలుగిస్తా ఉన్నాడు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.